నేను శ్రీనివాస్ గారు వెంకటేశ్వర స్వామి భక్తులు. నేను కూడా చిన్నప్పటి నుంచి స్వామి భక్తురాలిని. సో ఎవ్రీ ఇయర్ మేము బ్రహ్మోత్సవాలు చూడడానికి వస్తాం. ఇదివరకు నాకు డాన్స్ టీమ్ ఉండేది. మాడవీధుల్లో ప్రోగ్రామ్స్ చేయించేదాన్ని. ఈరోజు చూడడానికి వచ్చాను. మీ సమస్యలన్నీ ఓకే అయిపోయినాయి. మా సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయండి. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ముందు ఉన్న ఇష్యూయే. మీకు అందరికీ మ్యాక్సిమం ఇప్పుడు తెలుసుంటుంది, కానీ 2 ఇయర్స్ ముందు ఉన్న ఇష్యూ మ్యాక్సిమం అన్నీ క్లియర్ అయిపోయి మిగతా అన్ని కోర్టులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా శ్రీనివాస్ గారితోనే కలిసి జీవనం గడపబోతున్నాం. అవునండి, కంప్లీట్గా ఇంకా శ్రీనివాస్ గారితోనే రిమైనింగ్ లైఫ్ అంతా ఇద్దరం గడుపుదామని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి స్వామివారిని దర్శించడానికి వచ్చాం. ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు. 2 ఇయర్స్ ముందే వాణి గారు శ్రీనివాస్ గారికి డైవర్స్ కావాలని కోరి ఆమె వద్దని చెప్పి శ్రీనివాస్ గారిని బయటికి గెంటేయడం మీ అందరూ చూశారు. అప్పటి నుంచి మేము తీసుకున్న నిర్ణయం ఇది. అనేక కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ బాగా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఇది ఇబ్బంది అనిపించలేదా మీకు? ఇబ్బంది అనిపించలేదండి. వాస్తవాలు ఇప్పుడు జనాలు అందరూ తెలుసుకున్నారు. ముందు ఒక 2-3 డేస్ నెగిటివ్గా ఉన్నా కూడా ఇప్పుడు అంతా పాజిటివ్గానే ఉంది రెస్పాన్స్. అందరూ నిజాలంటే తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము చాలా హ్యాపీగా. రాజకీయాల్లో మీరు కూడా కొనసాగబోతున్నారు? తప్పకుండా అండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అదే అభిమానం ఇప్పటికీ ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మా పార్టీ గెలిచే వరకు ఇదే రాజకీయాలు కంటిన్యూ. మీరు పోటీ చేస్తారా లేకపోతే శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తారా? శ్రీనివాస్ గారే పోటీ చేస్తారు. శ్రీనివాస్ గారికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇంకేమన్నా మీరు చెప్పేది? లేదు, అంతే. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే మాధురి గారు ఏం చెప్తున్నారు, తాము 2 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని నిర్ణయించుకున్నామని, ప్రస్తుతం అది బయటకు వచ్చింది అని ఇప్పుడు బయటకు వచ్చింది. తాజాగా తాము మరింతగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకోవడానికి కొంత సోషల్ మీడియా కానీ ఉపయోగపడింది అంటున్నారు. మొత్తం మీద అయితే ఇక శ్రీనివాస్ గారితోనే తన జీవితం కొనసాగుతుందని, అంతేకాకుండా రాజకీయాల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండని కేవలం శ్రీనివాస్ గారితో ఆయన పోటీ చేస్తే ఆయనకు సహాయకారిగా ఉంటానంటుంది